Good morning, my dear student. Today we discuss the vector equation of the line and plane. Already we have discussed the geometry of line equations, plane equations వస్తుంటాయి. అదేవిధంగా ఈ లైన్ ఈక్వేషన్స్ ప్లేన్ ఈక్వేషన్స్ మనం వెక్టర్ ఫామ్ లో ఇండికేట్ చేయాలి. అయితే మనం జామెట్రీలో లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక పాయింట్ స్లోప్ అన్న కావాలా లేకపోతే 2 పాయింట్స్ ఉన్నప్పుడు మనం లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. పాయింట్ స్లోప్ ఓకే ఆ 2 పాయింట్స్ ఉన్నప్పుడు లైన్ ఈక్వేషన్ ఫామ్ చేయొచ్చు. ఇక్కడ కూడా లైన్స్ వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ ఫామ్ అవుతుంటాయి. ప్లేన్స్ వచ్చేసరికి 3 టైప్స్ ఆఫ్ ప్లేన్ ఈక్వేషన్స్ వస్తుంటాయి. మనకి ఎక్స్ట్రా వెక్టర్స్ లో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ది ఓకే ఫస్ట్ లైన్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. నెక్స్ట్ ప్లేన్ ఈక్వేషన్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. లైన్ ఈక్వేషన్ లో ఫస్ట్ లైన్ ఒక పాయింట్ ఇస్తాడు. ఓకే ఒక ప్యారలల్ వెక్టర్ ఇస్తాడు. మనం ఈ లైన్ వెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వెక్టర్ ఎలా ఉంటుందంటే పాసింగ్ టు ద పాయింట్ అండ్ ప్యారలల్ టు ద వెక్టర్, పాసింగ్ టు ద పాయింట్ అండ్ ప్యారలల్ టు ద వెక్టర్ ఫామ్ అవుతుంటుంది. లేకుంటే ఇక్కడ పాయింట్ ఈ పాయింట్ ఇస్తాడు. ఈ పాయింట్ అనేది ఏ ఆఫ్ ఏ బార్ అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంటుంది. బి బార్ అనే వెక్టర్ ద్వారా పాస్ అవుతుంది. దీనికి లైన్ ఈక్వేషన్ ఎలా వస్తుందో డిస్కస్ చేద్దాం. అయితే మనం లోకస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ మనం లెట్ ఆర్ బార్ అనే పి ఆఫ్ ఆర్ బార్ అనే లోకస్ పాయింట్ డిఫైన్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ రెండు లైన్స్ కనబడుతుంటాయి చూడండి. ఏపీ బార్ అనేది ఒక లైన్ కనబడుతుంటుంది. నెక్స్ట్ బి బార్ అనేది ఒక లైన్ కనబడుతుంటుంది. మీ ఇష్టం ఏపీని పీని ఎక్కడ రాసుకున్నామో ప్రాబ్లం. ఇది పి ఆఫ్ ఆర్ బార్ కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే ఏ ఆఫ్ ఏ బార్. ఓకే ఏపీ బార్ అండ్ పి బార్ ప్యారలల్ లైన్స్ ఉన్నాయి చూడండి. ఏపీ బార్ అండ్ పి బార్ ప్యారలల్ లైన్స్ కాబట్టి ఇక్కడ నుంచి రాయొచ్చంటే ఏపీ బార్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ బి బార్ రాసుకోవచ్చు. ఓకే ప్యారలల్ వెక్టర్ అయితే సమ్ కాన్స్టెంట్ ఇంటూ సెకండ్ వెక్టర్ వస్తుంది. దీని రాయొచ్చంటే ఓపీ మైనస్ ఓఏ బార్ ఈజ్ ఈక్వల్ టు టీబీ బార్ వస్తుంది. నథింగ్ బట్ ఓపీ బార్ అంటే ఆర్ బార్ మైనస్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు టీబీ బార్. ఓకే ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటంటే ఏ బార్ ప్లస్ టీబీ బార్ విత్ పీ బిలాంగ్స్ టు ఆర్, విత్ పీ బిలాంగ్స్ టు ఆర్. ఇది ఫార్ములా. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీబీ బార్. ఓకే ఒక పాయింట్ ఒక ప్యారలల్ వెక్టర్ ఇచ్చినప్పుడు ఈ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈక్వేషన్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీబీ బార్. ఓకే ఈ ప్రూఫ్ అంతా ఏమవసరం మనకి ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ passing to the point and parallel to the b bar is a bar plus tb bar. That is first line equation. Okay, equation of line passing to the point a of a bar and parallel to b bar is the formula is r bar is equal to a bar plus tb bar where t belongs to r. ఓకే ఈ ఫార్ములా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఏ ప్లేస్ లో ఏ పాయింట్ ఉండాలి, బి ప్లేస్ లో వెక్టర్ గుర్తుపెట్టుకున్నాం. ఏ ఇస్ ద పాయింట్ అండ్ బి ఇస్ ద ప్యారలల్ వెక్టర్. మీకు ఒక పాయింట్ ఒక ప్యారలల్ వెక్టర్ ఇచ్చి లైన్ ఈక్వేషన్ అంటే ఈ ఫార్ములా రాసి ఏ ప్లేస్ లో ఏ బి ప్లేస్ లో బి రాస్తే సరిపోతుంది. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక లైన్ ఈక్వేషన్ ఇలా పాయింట్ ఇచ్చిండు 1 2 3 అనే పాయింట్ ఇచ్చిండు. ఇక్కడ i ప్లస్ 3j ప్లస్ 5k అనే ప్యారలల్ వెక్టర్ ఇచ్చింది. ఆ లైన్ బార్ r బార్ ఈజ్ ఈక్వల్ టు a బార్ ప్లస్ tb బార్ b బిలాంగ్స్ టు r బార్ c. ఇక్కడ a అంటే ఈ పాయింట్ ఉండాలి. పాయింట్ అంటే i ప్లస్ 2j ప్లస్ 3k. ఇది a కాబట్టి మనం వెక్టర్ ఫామ్ లో మాట్లాడాలి. పొజిషన్ వెక్టర్ i ప్లస్ 2j ప్లస్ 3k వస్తుంది ప్లస్ t ఇంటూ b బార్. b బార్ అంటే వెక్టర్ రాస్తే సరిపోతుంది. i ప్లస్ 3j ప్లస్ 5k with t belongs to r. ఇలా రాస్తే సరిపోతుంది. పాయింట్ వెక్టర్ ప్యారలల్ వెక్టర్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ లైన్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ ఈక్వేషన్. సెకండ్ టైప్ ఎలా ఉంటుందంటే రెండు పాయింట్స్ ఇస్తుంటారు. మనకి రెండు పాయింట్స్ ఇస్తుంటారు. ఏ ఆఫ్ ఏ బార్ అండ్ బి కూడా పాయింట్ ఇస్తుంది. బి ఆఫ్ బి బార్. ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ టు ద 2 పాయింట్స్. ఈక్వేషన్ ఆఫ్ లైన్ passing to the 2 points a of a bar and b of b bar. రెండు పాయింట్స్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ మన లోకస్ పాయింట్ మనమే డిఫైన్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే లేకపోతే ఇక్కడ ఒక లోకస్ పాయింట్ మనమే డిఫైన్ చేసుకుంటాం. p ఆఫ్ r బార్ అనే పాయింట్ మనమే డిఫైన్ చేసుకుంటాం.
ఇందులో కూడా రెండు లైన్స్ కనపడుతుంటాయి చూడండి. ఏబీ బార్ అనేది ఒక లైన్ ఉంటుంది, నెక్స్ట్ ఏబీ బార్ అనే టూ లైన్స్. ఈ టూ లైన్స్ అంటే ప్యారలల్ వెక్టార్స్ అవుతుంటాయి. కాబట్టి నేను ప్రూఫ్ ఏం రాయొచ్చు ఇక్కడ నుంచి ఏబీ బార్ ఇస్ ఈక్వల్ టు పి ఇంటూ ఏబీ బార్ రాయొచ్చు. ఏబీ బార్ అంటే ఓపీ మైనస్ ఓఏ ఇస్ ఈక్వల్ టు పి ఇంటూ ఓబీ మైనస్ ఓఏ బార్ రాయొచ్చు. ఓఏ మైనస్ ఓఏ బార్ నథింగ్ బట్ ఆర్ బార్ మైనస్ ఏ బార్ ఇస్ ఈక్వల్ టు పి ఇంటూ ఓబీ బార్ అంటే బి బార్ మైనస్ ఏ బార్. ఓకే, ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ పిబి బార్ మైనస్ టిఏ బార్. ఇక్కడ రెండిట్లో ఏ బార్ కామన్ ఇస్తే 1 మైనస్ టీ ఇంటూ ఏ బార్ ప్లస్ పిబి బార్ వస్తుంది. ఇది ఫార్ములా. 2 పాయింట్స్ వల్ల ఫార్ములా ఏంటంటే ఆర్ బార్ ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ టీ ఇంటూ ఏ బార్ ప్లస్ పిబి బార్ వేర్ పి బిలాంగ్స్ టు ఆర్. ఈ ఫార్ములా గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, 1 పాయింట్ ఒక ప్యారలల్ వెక్టార్ ఇచ్చినప్పుడు దీని ఫిగర్ ఇలా ఉంది చూడండి. 1 పాయింట్ ఏ ఆఫ్ ఏ బార్ అండ్ ప్యారలల్ టు బి బార్. ఒక పాయింట్ ఒక ప్యారలల్ వెక్టార్ ఇస్తే ఫార్ములా ఏ బార్ ప్లస్ పిబి బార్. అదే 2 పాయింట్స్ ఏ ఆఫ్ ఏ బార్ అండ్ బి ఆఫ్ బి బార్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ ఇంటూ ఏ బార్ ప్లస్ పిబి బార్. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ బి బార్ ఇస్ ద ప్యారలల్ వెక్టార్, ఇక్కడ బి బార్ అనేది పాయింట్ అయిపోతుంది. దీని కోఎఫిషియంట్ అనేది దీనికి వస్తుంది. దీనికి ప్రూఫ్ ఇలా ప్రూఫ్ కూడా అవసరం లేదు, జస్ట్ ఈ ఫార్ములాస్ గుర్తు పెట్టుకుంటే చాలు. రెండు పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఒక పాయింట్ ఒక వెక్టార్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ ఈ ఫార్ములా యూజ్ చేయాలి. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఈక్వేషన్స్. నెక్స్ట్ సెకండ్ టైప్స్ ఆఫ్ ప్లేన్ ఈక్వేషన్స్. ప్లేన్ ఈక్వేషన్స్ వీటినే వెక్టార్ ఈక్వేషన్స్ కూడా అవుతుంది. వీటినే వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్స్ అవుతుంది. ఎందుకంటే వచ్చే ఫార్మ్ అనేది అయితే కదా. అయితే ప్లేన్స్ అనేవి 3 టైప్స్ వస్తుంటాయి అమ్మా. ఫస్ట్ ప్లేన్ టైప్స్ ఎలా ఉంటుందో చూడండి. ఓకే, ఫస్ట్ ప్లేన్ 1 పాయింట్ 2 వెక్టార్స్ ఇవ్వచ్చు, లేకుంటే 2 పాయింట్స్ 1 వెక్టార్ ఇవ్వచ్చు, లేకుంటే 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ప్లేన్ ఈక్వేషన్స్ అడుగుతుంది. ద ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ టు ద పాయింట్ అండ్ ప్యారలల్ టు ద 2 వెక్టార్స్, లేకుంటే passing to the 2 points and parallel to the vector, or passing to the 3 points ఇచ్చినప్పుడు plane equation. 3 types of plane equations వస్తుంటాయి. 2 types of line equations and 3 types of plane equations వస్తుంటాయి. ఇందులో ఒక్కో దాని గురించి డిస్కస్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఒక పాయింట్ ఒక వెక్టర్. కాబట్టి ఈ పాయింట్ ని ఏ ఆఫ్ ఏ బార్ అండ్ బి బార్ అండ్ సి బార్ ఆర్ parallel vectors తీసుకొని చేస్తుంటారు. The equation of the plane passing to the point and parallel to B bar and C bar. First equation plane చూడండి అమ్మా. Vector equation of plane. Vector equation of plane passing to the point A of A bar. Passing to the point A of A bar and parallel to B bar comma C bar. అంటే ఆ ప్లేన్ ఈక్వేషన్ అనేది ఇలా ఉంటుంది చూడమ్మా. ఓకే, ఇక్కడ ఏ ఆఫ్ ఏ బార్ ద్వారా పాస్ అవుతున్నది. నెక్స్ట్ బి బార్ అండ్ సి బార్ అనే వెక్టార్స్ ఎలా ఉంటుందంటే ప్యారలల్ ఉంటుంది. ఇలా ఉంటుంది. ఒక పాయింట్ 2 వెక్టార్స్ ఇచ్చారు. మన లోకస్ డిఫైన్ చేయడానికి ఇక్కడ పి ఆఫ్ ఆర్ బార్ అనే పాయింట్ డిఫైన్ చేస్తాం. దీని ఫార్ములా చూడండి. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టిబి బార్ ప్లస్ ఎస్సి బార్ వస్తుంది. where t comma s is belongs to r. ఇది డైరెక్ట్ ఫార్ములా. ఒక పాయింట్ 2 వెక్టార్స్ ఇచ్చినప్పుడు ప్లేన్ ఈక్వేషన్ r బార్ ఈజ్ ఈక్వల్ టు a బార్ ప్లస్ tb బార్ ప్లస్ sc బార్ అనే ఫార్ములా వస్తుంది. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ వెక్టార్ ఈక్వేషన్. ఈసారి ఏమొస్తుందంటే 2 పాయింట్స్. ఈసారి సెకండ్ ప్లేన్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే 2 పాయింట్స్ ఇస్తుంటారు. a ఆఫ్ a బార్ అండ్ b ఆఫ్ b బార్ అనే 2 పాయింట్స్ ఇస్తారు. 1 వెక్టార్ ప్యారలల్ వెక్టార్ c ఇస్తుంటారు. Okay, 2 points and 1 vector. Okay, vector equation of plane passing to the 2 points A of A bar comma B of B bar and parallel to C bar. 2 పాయింట్స్ ఒక వెక్టార్ ఇచ్చినప్పుడు ఫార్ములా. ఇక్కడికి డిఫరెన్స్ చూడాలన్నమాట. ఇక్కడ బి అనే వెక్టార్ ఇక్కడికి వచ్చేసరికి పాయింట్ అవుతుంది. బి కోఎఫిషియంట్ కూడా ఏ ఫార్ములా ఈజ్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ టీ ఇంటూ ఏ బార్
ప్లస్ టీబీ బార్ ప్లస్ ఎస్సీ బార్ వస్తుంది. where t comma s is belongs to r. ఇది ఫార్ములా r bar is equal to 1 minus into a bar plus tb bar plus sc bar. tb bar sc bar సేమ్ అలానే ఉంటుంది, కానీ b కోఎఫిషియంట్ a వస్తుంది 1 minus t. ఇక్కడ కూడా చూడండి 1 minus t వచ్చింది. ఇది సెకండ్ టైప్ ఆఫ్ ప్లేన్ ఈక్వేషన్. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ ప్లేన్ ఈక్వేషన్. థర్డ్ టైప్ ఆఫ్ ప్లేన్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయంటే ఈసారి మూడు కూడా పాయింట్స్ ఇస్తాం. పాయింట్స్ ఎలా ఉంటుందంటే ఇక్కడ కూడా ఒక p ఆఫ్ r బార్ అనేది మనమే డిఫైన్ చేసుకుంటాం. ఇక్కడ a ఆఫ్ a బార్, నెక్స్ట్ b ఆఫ్ b బార్ అండ్ c ఆఫ్ c బార్ అనే 3 పాయింట్స్ ఇస్తారు. ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ టు ది 3 పాయింట్స్. వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ పాసింగ్ టు ది 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు. ఓకే, వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ passing to the 3 points a of a bar, comma b of b bar and c of c bar. c of c bar is ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడికి వచ్చేసరికి b పాయింట్ అయిపోయింది, c కూడా పాయింట్ అయిపోయింది. అప్పుడు b కోఎఫిషియంట్ ఫార్ములా ఏమొస్తుందంటే r bar is equal to 1 minus t minus s into a bar. s కోఎఫిషియంట్ కూడా a వస్తుంది అన్నమాట, ప్లస్ tb bar plus sc bar where t comma s is belongs to r. t comma s is constant values. ఇక్కడ చూడండి a bar plus tb bar plus sc bar, tb bar sc bar, tb bar sc bar, tb bar sc bar అలా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి a bar, ఇక్కడ 1 minus t into a bar, 1 minus t s into a bar. ఇక్కడ 1 పాయింట్ 2 వెక్టార్స్ ఇచ్చినప్పుడు, 2 పాయింట్స్ 1 వెక్టార్ ఇచ్చినప్పుడు, 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ప్లేన్ ఈక్వేషన్. 2 టైప్స్ ఆఫ్ లైన్ ఈక్వేషన్స్ వస్తుంటాయి, 3 టైప్స్ ఆఫ్ ప్లేన్ ఈక్వేషన్స్ వస్తుంటాయి. 1 పాయింట్ ప్యారలల్ వెక్టార్, 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్స్. అదే ప్లేన్ ఈక్వేషన్స్ 1 పాయింట్ 2 ప్యారలల్ వెక్టార్స్ ఇచ్చినప్పుడు, అదే 2 పాయింట్స్ 1 ప్యారలల్ వెక్టార్ ఇచ్చినప్పుడు, 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎక్కడైనా p ఆఫ్ r బార్ అనేది డిఫైన్ చేస్తున్నాం కదా. ఇది లోకస్ పాయింట్, మీకు మ్యాథ్లో కూడా వస్తుంది లోకస్. ఇది వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ది ఈ 5 ఈక్వేషన్స్ గుర్తుండాలి. అదే ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్స్ కూడా వస్తుంటాయి, ప్రొడక్ట్ ఆఫ్ ద వెక్టార్స్ లో వస్తుంటాయి, అప్పుడు ఒకటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ 3 ప్లేన్ ఈక్వేషన్స్, ఈ 2 లైన్ ఈక్వేషన్స్ డిస్కస్ చేస్తే మనం ఎక్సర్సైజ్ 4b లోనే ఎవ్రీ ప్రాబ్లం చేయొచ్చు. మనకి అయితే ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఈక్వేషన్స్ అని అడుగుతాడు, ప్లేన్స్ అని అడుగుతాడు. మరి ఈ ప్లేన్స్ లో మనకి ఇచ్చిన డేటా అంటే 2 పాయింట్స్ 1 వెక్టార్ ఇస్తే ఇది యూజ్ చేయాలా, 3 పాయింట్స్ ఇస్తే ఈ ప్లేన్ ఈక్వేషన్ యూజ్ చేయాలా, 1 పాయింట్ 2 వెక్టార్స్ ఇస్తే ఈ లైన్ ఈక్వేషన్ ప్లేన్ ఈక్వేషన్స్ యూజ్ చేస్తూ చేసుకుంటాం మనం. Now we discuss the one example in exercise 4b లో line equation, plane equations ఉన్నాయి. First problem చూడండి, equation of the vector equation of the line passing to the point and parallel to the vector. ఒక పాయింట్ ఇచ్చిండు, ఒక వెక్టార్ ఇచ్చిండు చూడండి, parallel to the vector. పాయింట్ ఇచ్చిండు, వెక్టార్ ఇచ్చిండు. ఓకే, therefore point ని a bar అనుకోండి, nothing but a of a bar. Point a of a bar is equal to 2i plus 3j plus k ఇచ్చిండు. అండ్ ప్యారలల్ వెక్టార్ ఇది ప్యారలల్ సింబల్ అమ్మ. ప్యారలల్ వెక్టార్ b బార్ is equal to 4i minus 2j plus 3k. మీరు ఫిగర్ చూడండి ఇలా ఉంటుంది, ఒక పాయింట్ ద్వారా పాస్ అవుతున్నది, నెక్స్ట్ ఒక వెక్టార్ ఎలా ఉన్నదంటే ప్యారలల్ ఉన్నది. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ చూడండి, ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఫస్ట్ టైప్ ఆఫ్ లైన్ లో r bar is equal to formula a bar plus tb bar. ఈ ఫార్ములా రాస్తే సరిపోతుంది, t belongs to r. ఇప్పుడు r bar is equal to ఇక్కడ a మీన్స్ పాయింట్, b మీన్స్ వెక్టార్. a ప్లేస్ లో పాయింట్ రాయాలా, b ప్లేస్ లో వెక్టార్ రాయాలా. రాసిన ఏంటంటే 2i plus 3j plus k plus t of b bar. b bar వాల్యూ ఏంటంటే 4i minus 2j plus 3k వస్తుంది. ఇది t belongs to r. ఇలా రాస్తే సరిపోతుంది, ఓన్లీ 2 మార్క్స్ పడుతుంది ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఈక్వేషన్. అయితే మనకి ఇచ్చిన 2 పాయింట్స్ ఆఫ్ పాయింట్ వెక్టార్ అనే ఫైనల్ చేసి ఫార్ములాస్ రాస్తే సరిపోతుంది. ఎందుకు మనకి 2 టైప్స్ ఆఫ్ లైన్ ఈక్వేషన్స్ ఉన్నాయి. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఉన్నాయి, ఒక పాయింట్ ప్యారలల్ వెక్టార్ ఇచ్చినప్పుడు a బార్ ప్లస్ tb బార్ రాస్తే సరిపోతుంది. ఇందులోనే 4th ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లంలో 4th ప్రాబ్లం, ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ టు ది 2 పాయింట్స్. ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చింది, బట్ ఇక్కడ మాత్రం ఇచ్చిండు ఒక పాయింట్ ఇచ్చిండు, ఒక ప్యారలల్ వెక్టార్. బట్ ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చింది చూడండి. ఓకే, 2 పాయింట్స్ ఏంటంటే a of a bar is equal to ఫస్ట్ పాయింట్ 2i plus j plus 3k ఇచ్చిండు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ b of b bar is equal to minus 4i plus 3j minus 2. అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన లైన్ ఇలా ఉంది, a of a bar
అండ్ బి బార్ అనే పాయింట్ రెండు పాయింట్స్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ ఉంది ఫార్ములా ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమన్నా చూడండి 1 మైనస్ ఇంటూ ఏ బార్ ప్లస్ టీబీ బార్ where t belongs to r. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ 1 మైనస్ టీ ఇంటూ ఏ బార్ మీ ఇష్టం అమ్మ రెండు పాయింట్స్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇక్కడ సెకండ్ పాయింట్ అండ్ లేకపోతే ఇక్కడ సెకండ్ పాయింట్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏదైనా రాసినా నో ప్రాబ్లం. 1 మైనస్ టీ ఇంటూ 2y ప్లస్ a ప్లస్ 3k ప్లస్ t ఇంటూ మైనస్ 4i ప్లస్ 3j మైనస్ k where t belongs to r. ఇలా ఉంటే సరిపోతుంది. ఈక్వేషన్ లో నేను సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. ఫార్ములా రాసి ఏ ప్లేస్ లో ఏ వాల్యూ డి ప్లేస్ లో బి వాల్యూ రాస్తే సరిపోతుంది. సేమ్ ప్లేన్ ఈక్వేషన్స్ కూడా మూడు ఫార్ములాస్ లో ఏది ఉందో అది సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుంది. ఓకే నెక్స్ట్ ఇదే ఎక్సర్సైజ్ లో మనకి టూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. ఫిఫ్త్ ప్రాబ్లం మెటాలిక్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాయింట్స్ ఏమి ఇచ్చినట్టే 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ప్లేన్ ఈక్వేషన్ ఇది కూడా సేమ్ మెటాలిక్ ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ పాసింగ్ టు ద 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు 3 పాయింట్స్ ఇది మూడు ఇచ్చిన 3 పాయింట్స్ అది ప్లేన్ ఈక్వేషన్ పాయింట్ ఇచ్చారు అంటే 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ప్లేన్ ఈక్వేషన్ రాసుకోవాలి బి సి. ఇక్కడ చూడండి 3 పాయింట్స్ a ఆఫ్ a బార్ ఇస్ ఈక్వల్ టు i మైనస్ 2j ప్లస్ 5k నెక్స్ట్ b ఆఫ్ b బార్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 5j మైనస్ k and c of c bar is equal to minus 3i plus 5j. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ రాయండి. ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ మూడు పాయింట్స్ ఇచ్చినప్పుడు థర్డ్ టైప్ ఆఫ్ ప్లేన్ ఈక్వేషన్ r bar is equal to 1 minus t minus s into a bar plus tb bar plus s bar where t comma s is belongs to r. ఈ ఫార్ములా రాసినప్పుడు a ప్లేస్ లో a b ప్లేస్ లో b c ప్లేస్ లో c రాస్తారు. మూడు పాయింట్ ఏ రేఖ రాసినాను ఇంటూ ఫస్ట్ వెక్టర్ i మైనస్ 2j ప్లస్ 5k ప్లస్ t ఇంటూ b బార్ అంటే సెకండ్ వెక్టర్ అన్నమాట మైనస్ 5j మైనస్ k ప్లస్ s ఇంటూ థర్డ్ వెక్టర్ మైనస్ 3i ప్లస్ 5j where t comma s is belongs to r. ఇలా రాస్తే సరిపోతుంది. జస్ట్ 3 పాయింట్స్ ఇస్తే 3 పాయింట్ ప్లేన్ ఈక్వేషన్ రాయాలి. 2 పాయింట్స్ ఒక పెట్టాలి. మూడు ప్లేన్ లో ఏది సూటబుల్ అయితే అది రాసి జస్ట్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా 3 పాయింట్స్ ఇచ్చింది చూడండి. ఇకనే జామెట్రికల్ పాయింట్స్ ఇచ్చింది కాబట్టి ఇది నేను వెక్టర్ ఫామ్ లో మార్చాలి. o of a bar is equal to అయితే చూడండి 0 into i plus 0 into j plus 0 into k is equal to 0 bar అయితే నెక్స్ట్ b of b bar అంటే సెకండ్ పాయింట్ అంటే 0 into i plus 5j plus 0 into k is equal to సింపుల్ గా 5j అవుతుంది. నెక్స్ట్ c of c bar అంటే థర్డ్ పాయింట్ చూడండి. థర్డ్ పాయింట్ వస్తే 2i plus 0 into j plus 1 into k is equal to 2i plus k. ఇక్కడ కూడా మూడు పాయింట్స్ ఇచ్చినప్పుడు ప్లేన్ ఈక్వేషన్ రాసుకోవాలి. 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ప్లేన్ ఈక్వేషన్ రాయండి. ఈక్వేషన్ ఆఫ్ ద ప్లేన్ r bar is equal to 1 minus t minus s into a bar plus tb bar plus s bar వస్తుంది. where t comma s belongs to r అని రాస్తే సరిపోతుంది. ఓకే ఇక్కడ నుంచి చూడండి జస్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుంది. 1 minus t minus s into a bar అంటే 0 bar plus t into b bar అంటే 5j plus s into c bar అంటే 2i plus k వస్తుంది. where t comma s belongs to r. ఇది ఫస్ట్ రోమన్ ప్రాబ్లం. ఈక్వేషన్ అంటే ప్లేన్ ఈక్వేషన్ సింప్లిఫై చేయడానికి రోమన్ నెంబర్ జస్ట్ ఆ ఫార్ములా రాసి జస్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తే సరిపోతుంది. సింప్లిఫికేషన్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం అంటే ఎక్సైజ్ 4b లో సెకండ్ ప్రాబ్లం చూడండి. OAB ఇస్ ఏ ప్యారలలోగ్రామ్ ఇచ్చిండు అండ్ OA బార్ ఇచ్చిండు OC బార్ ఇచ్చిండు. ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద సైడ్ BC బార్ ఇచ్చిండు. ఇక్కడ ఒక ప్యారలలోగ్రామ్ ఇచ్చిండు. ప్యారలలోగ్రామ్ డయాగ్రామ్ రాయండి. ప్యారలలోగ్రామ్ డయాగ్రామ్ చేస్తే ఇక్కడ ఏం ఇచ్చిండు చూడండి. OA B C ఇచ్చిండు. ఇక్కడ OA బార్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చింది ఏమైనా ఇచ్చిందో చూడండి. OA బార్ ఈజ్ ఈక్వల్ టు A బార్ and OC bar is equal to C bar. OA bar A bar అంటే ఇది A bar అవుతుంది. ఇది OC bar అంటే C bar అవుతుంది. అంటే ఇది C of C bar అవుతుంది. ఇది A of A అంటే A bar అవుతుంది. ఇప్పుడు మనం సైడ్ BC బార్ పాయింట్ చేయాలి. ఫైండ్ ద వెక్టర్ ఈక్వేషన్ ఆఫ్ ద సైడ్ BC. ఈ BC బార్ అనే లైన్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి మనం. అయితే BC అనేది సైడ్ అనేది ఒక లైన్. దాన్ని బట్టి ఈ లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ అనేది BC అనేది
అనేది ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు దీన్ని జస్ట్ ఇలా డాటెడ్ లైన్స్ లెక్క యూజ్ చేయండి. ఇప్పుడు చూడండి బీసీ అనే లైన్ ఎలా ఉందో చూడండి, పాసింగ్ టు ద సి ఆఫ్ సి బార్ అండ్ ప్యారలల్ టు ద ఏఓ బార్. ప్యారలల్ టు ద ఓఏ బార్ కదా, మన డైరెక్షన్ బీసీ ఉన్నది చూడండి. కాబట్టి ఏ బార్ సైడ్ బీసీ ఈజ్ side BC bar is passing to the point C of C bar and parallel to AO bar చూడండి. అంటే ఒక పాయింట్ ఒక వెక్టార్ ఇచ్చినప్పుడు లైన్ ఈక్వేషన్ చూడండి. ఓకే, వెక్టార్ ఈక్వేషన్ r bar is equal to a bar plus tb bar where t is belongs to r అయితే ఇక్కడ r bar is equal to a bar అంటే పాయింట్ అమ్మా, ఏమైతుంది c bar OC bar plus T into AO bar. Okay, OC bar అంటే C bar plus T into AO bar. OA bar అంటే A bar, బట్ మనకు ఉన్నది A ఆర్డర్ చేంజ్ అయింది కాబట్టి ఇది ఏంటంటే మైనస్ A bar అవుతుంది. ఇక్కడ నుంచి C bar మైనస్ T into A bar where T belongs to R అవుతుంది. అండ్ C మైనస్ ఈ మైనస్ T ఇంకొక క్యాపిటల్ P అనుకుంటే సరిపోతుంది. ఇంకొక బిగ్ T అనుకోండి ఈజ్ ఈక్వల్ టు A bar T belongs to R. ఇది ఈక్వేషన్ ఆఫ్ ది సైడ్. బట్ ఈ సైడ్ కూడా ఒక లైనే, బట్ ఈ లైన్ ఫైండ్ చేయాలంటే ఒక పాయింట్ ఉన్నది, పాసింగ్ టు ద సి ద్వారా పాస్ అవుతుంది, ఏఓకి ప్యారలల్ ఉంటుంది. ఏఓ కాదమ్మా, ఏఓకి ప్యారలల్ ఉంది. ఎందుకు మనకి బీసీ లైన్ అడిగింది, అదే సిబి లైన్ అడిగితే ఓఏకి ప్యారలల్ ఉంటుంది. కాబట్టి ఈ ఫార్ములా రాస్తే సరిపోతుంది. సో ఇది థర్డ్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇచ్చిండు. ఓకే, ఏబిసిడి ఇస్ ఏ ట్రయాంగిల్. ఓకే, వాటి యొక్క పొజిషన్ వెక్టార్స్ ఇచ్చింది చూడండి. ఏబిసి ఆర్ పొజిషన్ వెక్టార్స్ ఆఫ్ ABC అంటే స్మాల్ OA bar is equal to A bar, OB bar is equal to B bar, OC bar is equal to C bar. పొజిషన్ వెక్టార్స్ అంటున్నాము. పొజిషన్ వెక్టార్స్ ఆల్రెడీ ఫిక్స్డ్ పాయింట్ OB bar అని చెప్పి చూడండి. A పొజిషన్ వెక్టార్ స్మాల్ A bar, B పొజిషన్ వెక్టార్ స్మాల్ B bar, C పొజిషన్ వెక్టార్ స్మాల్ B bar. ఓకే, ఇక్కడ ఏమంటుందో చూడండి, ఫైండ్ ద వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ద మీడియన్ పాసింగ్ టు ద A అంటుంది. మనం మీడియన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీడియన్ అంటే ఏ ద్వారా పాస్ అయ్యే మీడియన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీడియన్ అంటే ఎక్కడి నుంచి పోతుంది అంటే మిడ్ పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. మిడ్ పాయింట్ ఏమనుకోవాలంటే డి అనుకోవాలి. ఇప్పుడు మిడ్ పాయింట్ డి అనే ఫైండ్ అవుట్ చేయాలి. డి ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ BC బార్ అయితే మిడ్ పాయింట్ ఫార్ములా తెప్పించుకోండి. OD బార్ ఇస్ ఈక్వల్ టు అంటే OB బార్ ప్లస్ OC బార్ బై x1 ప్లస్ x2 బై OB బార్ ప్లస్ OC బార్ బై 2 అవుతుంది. బట్ OB బార్ వాల్యూ B బార్ ప్లస్ C బార్ బై 2. ఇది OD బార్ వాల్యూ. ఇప్పుడు మనం ఈ మీడియన్ ఈక్వేషన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. జస్ట్ దీన్ని ఒక లైన్ ఏరియాకి వెళ్తే ఇంకో డయాగ్రామ్ రాస్తున్నాను చూడండి. నేను ఇది A D. ఇప్పుడు చూడండి ఇది మీడియన్ మనకి. ఓకే, ఇప్పుడు లైన్ కావాలంటే ఏ ఆఫ్ ఏ ద్వారా పాస్ అవుతుంది. ఇక్కడ డి వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి B బార్ ప్లస్ C బార్ బై 2 వచ్చింది. ఇప్పుడు AD అనే మీడియన్ చూడండి, పాసింగ్ టు ద 2 పాయింట్ A ఆఫ్ A బార్ అండ్ D ఆఫ్ D బార్ వస్తుంది. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ AD బార్ ఈస్ అంటే ద ఫార్ములా R బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ C ఇంటూ A బార్ ప్లస్ T ఇంటూ D బార్. ఇక్కడ నథింగ్ బట్ 1 మైనస్ C ఇంటూ A బార్ అంటే OA బార్ ప్లస్ T ఇంటూ OD బార్. OA బార్ OD బార్ వస్తుంది. ఇది ఒరిజినల్ ఫార్ములా A బార్ B బార్. బట్ ఇక్కడ A అంటే ఫస్ట్ పాయింట్ A ఆఫ్ సెకండ్ పాయింట్ D బార్ 2 పాయింట్స్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి ఇది రాస్తే సరిపోతుంది. ఇక్కడ నుంచి 1 మైనస్ C ఇంటూ OA బార్ అంటే A బార్ ప్లస్ T ఇంటూ OD బార్. OD బార్ వాల్యూ ఎంత వచ్చిందంటే B బార్ ప్లస్ C బార్ బై 2 అయితే T belongs to R. ఇది ఈక్వేషన్ ఆఫ్ ది మీడియన్ ఇన్ ట్రయాంగిల్ పాసింగ్ టు ద A కాబట్టి. అదే పాసింగ్ టు ద B అయితే ఇక్కడ నుంచి AC మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. B లైన్ తీసుకోవాలి. ఇది రోమన్ నెంబర్ 1 లో ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ రోమన్ ఏమో వస్తుందంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ లో వస్తుంది. రెండు లైన్స్ నుంచి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అడుగుతారు, లేదంటే ఒక ప్లేన్ ఒక లైన్ ఇచ్చి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అడుగుతుంటారు, లేదంటే రెండు ప్లేన్స్ ఇచ్చి లైన్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ అడుగుతుంటారు. అది నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం.